యుద్ధం జరుగుతుంది కదా. ఇశ్రాయేలీలు హమాస్ని నేలమట్టం చేసిన తర్వాత ఇప్పుడు మరొక ఉగ్రవాద సంస్థనే ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదులను ఊడ్చేస్తున్నారు. ఇశ్రాయేలీలు ప్రపంచానికి మేలు చేస్తున్నారు. అందుకే వీ షుడ్ ప్రే ఫర్ ఇజ్రాయెల్. ప్రపంచంలో ఉగ్రవాది తుపాకీ పట్టుకోవడానికి గడగడలాడిపోతున్నాడు. ఇశ్రాయేలీలు ఎటొచ్చి మమ్మల్ని చంపుతారు అనే ఈ యుద్ధము ప్రపంచానికి మేలు చేస్తుంది. ఈ ఉగ్రవాదం ఎందుకంటే వీ ఇండియన్స్ ద విక్టిమ్ ఆఫ్ ద టెర్రరిజం. మనం భారతీయులుగా ఉగ్రవాదానికి మనం బలయ్యాం. మన ప్రజలు బలయ్యారు. మారణహోమం సృష్టించారు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి. అందుకే మనలాగే బాధితులు ఇజ్రాయేలీలు. ఒక పక్క హమాసు, ఒక పక్క హిజ్బుల్లా, ఒక పక్క హైతి, ఒక పక్క ఇస్లామిక్ రెసిస్టెంట్, వీళ్ళందరూ కలిసి ఉగ్రవాదులందరూ కలిసి ఇశ్రాయేల్ దేశం బడి ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని. అందుకే ఇశ్రాయేల్ దేశం ఇంకా ఆగలేదు. ఇశ్రాయేల్ దేశం ఇట్స్ ఎ టోటల్ విక్టరీ. ప్రతి ఉగ్రవాద సంస్థ మీద మూలాలు లేకుండా చేయాలని తెలుసా. ఆ కోవలు ఏమైందంటే వాస్తవంగా పోయిన సంవత్సరం అక్టోబర్ 7, 2023లో హమాస్ తీవ్రవాదులు, గాజా స్ట్రిప్లో ఉండే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ దేశం మీద పడి 1200 మందిని పైగా చంపి ఎంత మారణహోమం సృష్టించారో మీకు తెలుసు. కానీ ఇజ్రాయెల్ దేశం ఆ రోజు యుద్ధం ప్రారంభించి ఇక ఉగ్రవాదులను ఉపేక్షించడం వీలు కాదు, వాళ్ళ మూలాలు తీసేద్దామని హమాస్ పూర్తిగా గత 10 రోజుల క్రితం హమాస్ ఉగ్రవాద నాయకుడు చివరివాడు హాసియా సిన్వర్ అనేవాడిని మట్టు పెట్టడం. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా తీవ్రవాదుల్ని దాదాపు నేలమట్టం పూర్తి చేసేసింది. అందులో ఒకడిని నస్రుల్లా ఆ ఉగ్రవాద సంస్థ నాయకుడు 1998 నుంచి ఆచరణలోకి వచ్చి 1,50,000 మంది ఉగ్రవాదుల సైన్యాన్ని సమకూర్చాడు నస్రుల్లా. ఇరాన్ యొక్క సహకారంతో భూమికి 6 అంతస్తుల కింద ఉన్నవాడిని అమెరికా దేశం, ఈ ఇజ్రాయెల్ దేశం అమెరికా దేశం ఇచ్చిన ఒక వెపన్తో కిందకెళ్ళి, అసలు ఆశ్చర్యం, ప్రపంచం నివ్వెరపోయింది. వణికిపోతున్నారు ప్రపంచంలో ఇశ్రాయేలీల యుద్ధాన్ని చూసి. వాళ్ళలాగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు తెలుసా. ఆ నస్రుల్లా అనేవాడిని కూడా చంపాను. చంపిన తర్వాత వాళ్ళ యొక్క షెల్టర్స్లోకి వెళ్తే ఇశ్రాయేలు సైన్యానికి కళ్ళు మిర్మిట్లు గొలిపే సంపద ఉంది, బంగారం లోన. తెలుసు ఎంత బంగారం ఉందో తెలుసా? ఎంత ఉందో కూడా తెలియదు. అందులో డబ్బు అయితే అంతస్తులకు అంతస్తులు బేర్చున్నారు. లెక్క పెట్టడానికి వీలు లేని వేల కోట్ల రూపాయల డబ్బులు ఉగ్రవాదుల దగ్గర ఉంది. ఇశ్రాయేల్ ఏం చేశారు తెలుసా? ఒక్కటి కూడా తాకలేదు వాటిల్ని. నీతి. ఇప్పుడు అది గెలిచినప్పుడు ఆ ధనవంత ఎవరిది? తాకలేదు. ఆ ప్రభుత్వానికి కబురు చేశారు, మీ దేశంలో ఈ ఉగ్రవాదుల్ని మేము తొదముట్టించాం. ఇదిగో వాళ్ళ స్థావరాల్లో ఇంత బంగారం ఉంది, ఇంత ధనం ఉంది. దీన్ని ఈ దేశంలో కూలిపోయిన భవనాలు తిరిగి కట్టించడానికి ధనాన్ని వాడండి. నీతి జనములు ఘనతకెక్కుటకు మనం ఏం చేసేవాళ్ళం? మందే కదా, తప్పేముంది? మనం గెలిచినప్పుడు, అది మనం స్వాధీనం చేసుకున్నప్పుడు మందే కదా. మీకు ఒక విషయం తెలుసా? మనది కానిది మంద కాదు. డోంట్ ట్రై ఈవెన్ టచ్. అసలు మంద కాంది మంద తాకండి. ఒకవేళ నీది కాదు అని తెలిసినప్పుడు దాన్ని తీసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసావంటే నువ్వు చాలా 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 నష్టపోతావు. చాలామంది చేసేది అదే. నీది అంతే, ఇది నాది, దేవుడు నాకు ఇచ్చాడు, ఇది నాది కాదు అంటే ఇది ఎవరిదో, నేను తీసుకోను దాన్ని. ఇది లెక్క. నీతి అంటే అది. నీతిగా బ్రతుకుతున్నాం మనం. బ్రతకాలండి. ఒకనప్పుడు నీతి తెలియదు మనకి, ఒకనప్పుడు యథార్థత తెలియదు మనకి, ఒకనప్పుడు ఎలా జీవించాలో తెలియదు,
ఒకనప్పుడు అది కావాలి, ఇది కావాలి, అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, దాన్ని సంపాదించుకుంటే బాగుంటుంది, దీన్ని నో. కానీ ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు మన రక్షకుడుగా మన హృదయాలలో ప్రతిష్ఠించబడిన తర్వాత, నీతి అంటే తెలిసిన తర్వాత మనం ఏమవ్వాలి తెలుసా? జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళినప్పుడు జక్కయ్య లేచి ఒక మాట అన్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వద్దు ప్రభువా, వాళ్ళదే, నువ్వు నాకేది ఇస్తావో, నాకేది మిగులుతుందో దట్స్ ఇట్, చాలు. దట్ ఈస్ రైచియస్నెస్. అది నీతి. ఏదని నీతి ఏది మన దగ్గర? నాదే, దేవుడు నాకేది అవసరమో నాది నాకు ఇస్తాడు. నీతి అండి. అబ్రహాముకి లోతు, ఆ మంద కాపర్లకి ఈ మంద కాపర్లకి గొడవ అయింది. అబ్రహాం అంటున్నాడు, నీవు నేను బంధువులం, మన మధ్య కలహం ఉండకూడదు, మనము కానానీయులు పెరుజీల మధ్య అన్యుల మధ్య నివసిస్తున్నాం, గొడవాడుకుంటే మనల్ని చూసి చెడ్డగా అనుకుంటారు, తద్వారా దేవునికి అవమానం అని అన్నాడు. నీది నీదే, నాది నాదే. చెప్పండి, నీది నీదే. వినండి, ఇప్పుడు లోతు వచ్చినప్పుడు లోతుకి ఏమన్నా ఉందా? లోతుకి అంతా ఎవరిని బట్టి వచ్చింది? కానీ అబ్రహాం ఏమనాలి? ఉండు, నేను కొంత ఇస్తా, తీసుకుపో అన్నాడా? మనమైతే ఏమనేవాళ్ళం? కొంత ఎందుకు ఇస్తాం, అసలు ఏమో. అద్భుతం. నీది నీదే, నాది ఉన్నదా మీకు ఈ స్థితి? అనవసరమైన వాటి కొరకు మనం తాపత్రయపడతాం. ప్రభువా నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు కదా. నీ ప్రియకుమారుడని యేసుక్రీస్తునే నా కొరకు ఇవ్వగాలేంది, ఆయనతో పాటు సమస్త ఇస్తావు కదా. నాకు ఆశ వస్తుంది, మనుషులం కదా, ఒక్కోసారి మనకి లాగుతూ ఉంటుంది, అటు ఇటు లాగటం, వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు పోల్చుకుంటూ ఉంటాం. వాళ్ళేంటి అట్టున్నారు, నేనేంటి ఇట్టున్నాను, వాళ్ళేంటి ఇల్లు కట్టుకున్నారు, నాకు ఇల్లు లేదు, వాళ్ళేంటి ఇల్లు మీద ఇల్లు, అంతస్తుల మీద అంతస్తు, కార్ల మీద కార్లు, వాళ్ళ పిల్లలకేమో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళ అల్లుళ్ళేమో కారులో వచ్చారు, బంగారం ఎంత ఉంది, నా కూతురు పెళ్ళి కదని బాధపడ్డారా? నో. నీ సమయం వస్తుంది, మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. వాళ్ళ జీవితంలో అంత జరిగినప్పుడు నీ జీవితంలో ఎంత జరగాలి? నువ్వు ఎదురు చూడాల్సింది అలాగా. ఎందుకంటే నీ నీతి అది.